న్యూ ఇయర్ని పునస్కరించుకొని స్పిరిట్ నుండి తోపుడు అప్డేట్ వచ్చింది. ఇక రాత్రి 12 గంటలకి సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేసిండు. ఇక ఇది చూసుకొని ఖచ్చితంగా అప్డేట్స్ వస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కానీ నా కళ్ళల్లో అయితే నీళ్ళు చల్లారు, మనందరి కళ్ళల్లో నీళ్ళు చల్లి ఫ్యాన్స్ని అయితే డిసప్పాయింట్ చేశారు కొంతమంది డైరెక్టర్స్ అనమాట. వాళ్ళెవరు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే మొట్టమొదట స్పిరిట్ నుండి వచ్చినటువంటి అప్డేట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్యారడైజ్ నుండి కూడా ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. శంకర వరప్రసాద్ నుండి నయనతార గారు ఇది ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఇది కూడా సూపర్గా అనిపించింది. ఇక ఏ విధమైనటువంటి అప్డేట్ రాలా. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి కూడా ఒక చిన్న పోస్టర్ వచ్చింది. అల్లు అర్జున్ 22 సినిమా స్పిరిట్ సినిమా కన్నా చాలా రోజుల క్రితమే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 40% షూటింగ్ కంప్లీట్ చేశారు అనేటటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. కనీసం ఆ టైటిల్ ఏంటి అనేటటువంటి చెప్తారు. అల్లు అర్జున్ అన్న ఎలా ఉన్నాడు అనేటటువంటిది చూపిస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ అట్లీ గారి మట్టికి డిసప్పాయింట్ చేశారు. కనీసం ఒక పోస్టర్ అనేది దింపాల్సింది, కనీసం టైటిల్ ఏంటి అనేటటువంటిది చెప్పాల్సిందే. చెప్పినట్టయితే ఈ న్యూ ఇయర్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా అంతలా ఎంజాయ్ చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మరీ ఎంజాయ్ చేసేవాళ్ళు. మరి అట్లీ గారు ఇలా ఎందుకు చేశారు అనేటటువంటిది నాకే అర్థం కాలే. ప్రశాంత్ నీల్ గారు ఆయన పెద్ద డ్రింకర్, ఆయన చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు. నాకు తెలిసి ఒక 90 చేసి ఏ బొగ్గు గనుల్లోనే పడుకొని ఉంటాడు. అందుకే ఎన్టీఆర్ నీల్ అప్డేట్ అయితే మర్చిపోయిండు. ఆల్రెడీ బర్త్డే అప్పుడే టీజరో గ్లిమ్సో రిలీజ్ చేద్దాం అనుకున్నంట. కాకపోతే ఈ వార్ మీద ఎఫెక్ట్ పడింది అనేటటువంటి ఉద్దేశంతో రిలీజ్ చేయాలి. సో ఈ న్యూ ఇయర్ రోజు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. ఆయన రిలీజ్ చేయలేదు. సంక్రాంతికి ఆయన దగ్గర నుండి అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. స్పిరిట్కి సంబంధించి ఒక లుక్కే రిలీజ్ అయింది. అది కూడా హల్చల్ సృష్టించింది. అది ఎలా సృష్టించింది అనేటటువంటి ఒక వీడియో చేశా. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.